జర్నలిస్ట్ ప్రభు ఈ పేరు తెలియని సినీ జర్నలిస్టులు ఎవరూ ఉండరు. సినీ ఇండస్ట్రీలో పెద్ద పెద్ద తలకాయలకు కూడా ఈయన అత్యంత సన్నిహితుడు. అడిగిందే తడవుగా ఈయనకు ఇంటర్వ్యూలు ఇస్తూ ఉంటారు. వివాదరహితుడు. వల్గారిటీకి తావు ఇవ్వకుండా ఇంటర్వ్యూలను నిర్వహిస్తూ ఉంటారు. ఇంటర్వ్యూలో కూర్చున్న గెస్ట్ను అసలు ఇబ్బంది పెట్టకుండానే ప్రశ్నలను అడుగుతూ ఉంటారు. అత్యంత కాంట్రవర్సల్ ప్రశ్నలను అయినా సరే సరళమైన పదాలతో ఎదుటివారిని నొప్పించకుండానే ఆయన ప్రశ్నలను అడిగే తీరు సినీ జర్నలిస్టుకు ఓ పాఠం లాంటిది. ప్రస్తుతం ఓ పెద్ద యూట్యూబ్ ఛానల్కు ఆయన ఎగ్జిక్యూటివ్ ఎడిటర్గా పనిచేస్తున్నారు. అందరితోనూ కలివిడిగా మాట్లాడే వ్యక్తి, సౌమ్యంగా వ్యవహరించే వ్యక్తి ఆయన. అలాంటి ఆయన జీవితంలో కొద్ది రోజుల క్రితమే ఓ చేదు సంఘటన జరిగింది. ఆయన జీవితాన్నే కుదిపేసిన ఘటన అది. నన్ను క్షమించండి, మీకు పిల్లలకు అన్యాయం చేసి వెళ్తున్నానంటూ ఫోన్లో వీడియోను రికార్డ్ చేసి ఆ ఫోన్ను ఇంట్లోనే వదిలేసి మరీ వెళ్ళిపోయిన ఆయన భార్య హైదరాబాద్ సిటీలోనే ఉన్న దుర్గం చెరువులో దూకి చనిపోయారు. అసలు ఇంతకీ ఆమెకు వచ్చిన కష్టం ఏమిటి? ఆమె ఎందుకు అలా అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకున్నారు? భార్య మృతదేహం ఓ అనాథ శవంలా ఆసుపత్రిలో మార్చురీలో ఉంటే ఆమె ఎక్కడికి వెళ్ళిందో అంటూ 2 రోజుల పాటు స్థితి అంతా గాలించాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? ఆమెను వేధించి ఎలాంటి పరిస్థితికి తీసుకొచ్చిన ఆ 6 వ్యక్తులు ఎవరు వంటి వివరాలను ఈ వీడియోలో క్లియర్గా చెప్పుకుందాం. జర్నలిస్ట్ ప్రభు గారు వాస్తవానికి సినిమాల్లోకి రావాలని, దర్శకత్వం వహించాలని కలలో కనేవారు. దర్శకరత్న దాసరి నారాయణరావు గారి ప్రియ శిష్యుడు ఆయన. దాసరి నారాయణరావు గారు దర్శకత్వం వహించిన చాలా సినిమాలకు ప్రభు గారు అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేశారు. ఆ తర్వాత కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా సినీ జర్నలిస్టుగా ఆయన మారాల్సి వచ్చింది. 1988 సంవత్సరంలో మే నెలలో ప్రభు గారు సినీ జర్నలిస్టుగా మారితే ఆ తర్వాత 3 నెలలకే చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన రాసిన ఓ వార్త ఆయన్ను సినీ ఇండస్ట్రీకి పరిచయం చేసింది. మెగాస్టార్ చిరంజీవి గారికి అత్యంత సన్నిహితుడిగా మార్చేసింది. 1988 సంవత్సరం ఆగస్టు 22 తారీఖున చిరంజీవి గారి పుట్టినరోజు సందర్భంగా ఉదయం పత్రికలోనూ, శివరంజని వీక్లీ పత్రికలోనూ ప్రత్యేక కథనాలను రాయాల్సి వచ్చింది. అప్పటికి జర్నలిస్టుగా మారి కేవలం 3 నెలలే అయినా నేను రాయలే అంటూ మొండికేసినా సరే ప్రభు గారితో ఓ వార్తను ఇన్ఛార్జీలు రాయించారు. సరిగ్గా 3 రోజుల తర్వాత ప్రభు అంటే ఎవరు అంటూ మెగాస్టార్ చిరంజీవి గారే స్వయంగా ఆరా తీసిన పరిస్థితి ఆ వార్తల వల్ల తలెత్తింది. వారం తిరిగేసరికల్లా ప్రభు ఇంటికి ఓ పోస్ట్ కార్డును చిరంజీవి గారే స్వయంగా పంపించారు. మీరు నా గురించి పొగుడుతూ వార్తను రాశారని నేను ఈ పోస్ట్ను పంపించడం లేదు. మీరు రాసిన వార్త శైలి బాగుంది, మీ అక్షరక్రమం చాలా బాగుంది. నా గురించి నేను ఇప్పటివరకు చదివిన వార్తల్లో ఇదే నా మనసుకు బాగా నచ్చింది. నేను హైదరాబాద్కు వచ్చిన తర్వాత తప్పకుండా నన్ను ఒకసారి కలవండి అంటూ చిరంజీవి గారే చెన్నైలో ఉంటూ ఓ ఉత్తరాన్ని పంపించడంతోనే ప్రభు గారి జర్నలిజం కెరీర్ స్టార్ట్ అయింది. అప్పటి నుంచి చిరంజీవి గారితో సాన్నిధ్యాన్ని కొనసాగిస్తూనే ఉన్నారు. మొన్నటికి మొన్న అంటే 2024 సంవత్సరంలోనే ప్రభు గారి హార్ట్లో 80% బ్లాక్స్ ఉన్నాయని వైద్యులు చెప్తే ఆ విషయం చిరంజీవి గారికి తెలిసి రూపాయి కూడా ఆయనపై భారం పడకుండా ఒక్క ఫోన్ కాల్తోనే ఆయనకు సర్జరీని కూడా చేయించారు. అలా చిరంజీవి గారితోనే కాదు, దాదాపుగా సినీ ప్రముఖులందరితోనూ సత్సంబంధాలని మెయింటైన్ చేస్తూ తెలుగు సినీ పరిశ్రమలో తలలో నాలుకగా వ్యవహరిస్తూ ఉంటారు ఆయన. ఉద్యోగం, సినీ ప్రముఖులతో పరిచయాలు, ఇంటర్వ్యూలతో బిజీగా ఉండే ప్రభు గారు తన ఇంట్లో తనకు తెలియకుండా ఏం జరుగుతుందో అన్నది మాత్రం తెలుసుకోలేకపోయారనుకుంటా. పుట్టింటి వాళ్లతో భార్య గొడవ పడుతుందని ఆయనకు తెలుసు, కానీ ఆ గొడవలే ఆమె ప్రాణాలు తీసుకునే రేంజ్లోకి వెళ్తాయని మాత్రం ఆయన అస్సలు ఉంచలేకపోయారు. 2025 సంవత్సరం జనవరి 2వ తారీఖు ఆయన జీవితంలోనే మర్చిపోలేని చేదు తేదీ. ప్రభు గారి భార్య పేరు దుర్గా మాధవి, వయసు 55 ఏళ్ళు. రోజులాగానే జనవరి 2వ తారీఖున కూడా ఇంటి ముందు దాకా వచ్చి మరీ భర్తను ఆఫీస్కు పంపించింది ఆమె. సాయంత్రం త్వరగానే వస్తానులే అంటూ ప్రభు గారు తాను పనిచేస్తున్న యూట్యూబ్ ఛానల్ ఆఫీస్కు వెళ్ళిపోయారు. తన పనులన్నీ చూసుకున్నాక సాయంత్రం కొన్ని ఈవెంట్స్లో పాల్గొన్నాక ఇంటికి వెళ్ళబోతూ ఏమన్నా కావాలేమో అని భార్య దుర్గా మాధవికి ఫోన్ చేశారు. కానీ అటువైపు నుంచి ఆమె ఫోన్ ఎత్తలేదు. 1కి 2-3 సార్లు చేసినా కూడా రెస్పాండ్ లేదు. సరేలే అని ఇంటికి వెళ్ళారాయన. ఈయన దగ్గర ఉన్న తాళంతో ఇంటి తలుపు తీసి లోపలికి వెళ్ళారు. సాయంత్రం పూట దుర్గా మాధవి కనుక బయటకు వెళ్లాల్సి ఉంటే ఇంట్లో లైట్లు ఆన్ చేసి మరీ వెళ్తారు. కానీ ఆ రోజు మాత్రం ఇల్లంతా చీకటి. ఆయనే అన్ని రూముల్లోనూ లైట్లు వేసి చూసినా భార్య ఇంట్లో కనిపించలేదు. సరేలే అని కాసేపాగి మళ్ళీ భార్యకు ఫోన్ చేస్తే బెడ్రూమ్ నుంచి ఆ ఫోన్ రింగ్ అయింది. ఇదేంటి ఫోన్ ఇక్కడ రింగ్ అవుతుంది అంటూ ఫోన్ తీసుకుని ఎందుకైనా మంచిదని హైదరాబాద్లోనే ఉండే కూతురు స్పందనకి ఫోన్ చేశారు. వెంటనే కూతురు స్పందన అమ్మ కనిపించడం లేదా అని కంగారు పడి ఆమె ఉంటున్న కోకాపేట నుంచి బయలుదేరింది. ఎందుకైనా మంచిదే నాన్న, ఓసారి వాట్సాప్ చాటింగ్ వివరాలు, ఫోన్ కాల్ డేటా, వీడియోల వంటివి చెక్ చేయండి. మనకేమైనా సమాచారం దొరుకుతుందేమో, ఎక్కడికైనా వెళ్తూ ఫోన్ మర్చిపోయిందేమో తెలుస్తుందని కూతురు సలహా ఇవ్వడంతో ప్రభు గారు తన భార్య ఫోన్ను చెక్ చేయడం మొదలుపెట్టారు. అంతే, ఆ ఫోన్లో కనిపించిన వీడియోని చూసి అక్కడికక్కడే కుప్ప కూలిపోయిన పరిస్థితి. భార్య ఫోన్ గ్యాలరీలో ఉన్న ఫస్ట్ వీడియోని చూసి నిర్ఘాంతపోయారు ఆయన.
జమ్ముగాని వరలక్ష్మి, జమ్ముగాని దుర్గాప్రసాద్, జమ్ముగాని అనురాధ, ఆదినారాయణతో పాటుగా ఆయన తమ్ముడు చెల్లెలు నన్ను మోసం చేశారు. వారిని కఠినంగా శిక్షించాలి. వాళ్ళు చేసిన మోసానికి సంబంధించిన పేపర్స్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. మా వారికి, మా పిల్లలకి ఆ విషయం తెలుసు. ఏమండి, మీకు ఈ వయసులో మిమ్మల్ని ఒంటరిని చేసి వెళ్ళిపోతున్నాను, నన్ను క్షమించండి అంటూ ఆ వీడియోలో భార్య మాటలను విని ఆయన కాసేపటి దాకా కోలుకోలేకపోయారు. ఈలోపే కూతురు రావడంతో జరిగింది తెలుసుకుని చుట్టుపక్కల ఏరియాల్లో వెతకడం స్టార్ట్ చేశారు. మాధవి గారి ఫోన్లో జనవరి 2వ తారీఖున మధ్యాహ్నం 12:01 టైంలో ఆ వీడియోను రికార్డ్ చేసినట్టు ఉంది. అంటే ప్రభు గారు ఆఫీస్కి వెళ్ళగానే ఆ వీడియోను రికార్డ్ చేసి మధ్యాహ్నంలోపు తన ఫ్లాట్ నుంచి బయటకు వెళ్ళినట్టు గుర్తించారు. తన ఫ్లాట్ నుంచి బయటకు వచ్చి శ్రీనగర్ మెయిన్ రోడ్డు వైపుకు వెళ్ళి ఆటో ఎక్కి వెళ్ళిందని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయింది. తన ఇంటికి దగ్గరగా ఉండే స్నేహితుడు రాంబాబుకు కూడా ప్రభు గారు ఈ విషయాన్ని చెప్పడంతో మరికొందరు స్నేహితులతో కలిసి రాత్రి 11 గంటల ప్రాంతంలో పంజాగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేశారు. మర్నాడు ఉదయం తెల్లవారుజామున 3 గంటల వరకు అందరూ పోలీస్ స్టేషన్లో ఉండి వివరాలు అందించి సీసీటీవీ ఫుటేజ్లు చెక్ చేశారు. ఎక్కడా ఎటువంటి సమాచారం లేకపోవడంతో ఎక్కడో ఒకక్కడ సేఫ్గానే ఉంటుందిలే అని అందరూ భావించారు. మరుసటి రోజు ఉదయం కూడా అందరూ ఉండి పోలీసులతో పాటు ఆ ఏరియాలో ఉన్న సీసీటీవీ ఫుటేజ్లు వెతికారు. ప్రభు నివాసం ఉంటున్న ఇల్లు పంజాగుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోకి రావడంతో అక్కడి పోలీసులు వచ్చి కేసును పరిశీలించారు. వారు మిగతా పోలీస్ స్టేషన్లకు సమాచారం ఇచ్చామని, ఎటువంటి న్యూస్ రాలేదని చెప్పడంతో కుటుంబ సభ్యులంతా ఆమెను వెతికే పనులను ముమ్మరం చేశారు. ఎంత వెతికినా ఎక్కడికి వెళ్ళినా నెగిటివ్ రిజల్ట్. 3వ తేదీ నుంచి 4వ తేదీ మధ్యాహ్నం వరకు పంజాగుట్ట పోలీసులు ఆమె కోసం గాలిస్తూనే ఉన్నారు. 4వ తేదీ మధ్యాహ్నం పంజాగుట్ట పోలీసు రంగస్వామి న్యూస్ చూస్తుంటే దుర్గం చెరువులో ఒక గుర్తు తెలియని మహిళ మృతదేహం దొరికిందని న్యూస్ కనిపించింది. మీరు మిస్సింగ్ అని వెతుకుతున్న మహిళ డెడ్ బాడీ ఏమిదేనేమో ఒకసారి చెక్ చేయండి అంటూ పంజాగుట్ట పోలీసు రంగస్వామి ఫోన్లో డెడ్ బాడీ ఫోటోను ప్రభు చిన్నలడు రిషిక్ రెడ్డికి చూపించి బాడీని కన్ఫర్మ్ చేయడం జరిగింది. అప్పటి వరకు ఆమె ఎక్కడికో వెళ్ళి ఉంటుందిలే, తిరిగి వచ్చేస్తుందిలే అని వెతుకుతున్న వాళ్లకు కన్నీళ్లు తోడయ్యాయి. గుండెలు పగిలేలా రుదించారు ప్రభు, తన పిల్లలు, బంధువులు. ఇలా జరిగి ఉంటుందని వాళ్ళు అస్సలు ఊహించలేకపోయారు. అయితే ఆమె చనిపోయిన 15వ రోజున అంటే జనవరి 18వ తారీఖున జర్నలిస్ట్ ప్రభు ఒక ప్రెస్ మీట్ పెట్టి తనకు ఈ 15 రోజులుగా ఎదురైన అనుభవాలన్నింటినీ మీడియాకు వివరించారు. నా భార్య చనిపోయి 15 రోజులకు పైగా అవుతుంది, కానీ ఆమె మరణ వాంగ్మూలం అయిన వీడియోలో తన మరణానికి కారణమైన వ్యక్తులు అంటూ ఆమె చెప్పిన వాళ్ళను పోలీసులు ఇంతవరకు అరెస్ట్ చేయలేదు. వారిని తక్షణమే అరెస్ట్ చేయాలని పోలీస్ శాఖను కోరుకుంటున్నాను. న్యాయం జరగాలి. నేను ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి చాలా కారణాలు ఉన్నాయి. ప్రభు భార్య ఆత్మహత్య చేసుకుంది, భార్యాభర్తల మధ్య ఏం గొడవలు ఉన్నాయో, ఏం జరిగిందో అంటూ నానా గుసగుసలు నా దాకా వచ్చాయి. నా భార్య చనిపోయినట్టు మీడియాలో ఒక్క వార్త కూడా రాలేదు. సినీ ఇండస్ట్రీలో నేను అందరికీ తెలిసిన వ్యక్తిని. నా కుటుంబంలో ఇలా జరిగితే కనీసం చిన్న వార్త అయినా వస్తుంది, కానీ ఏ మీడియాలోనూ కూడా నా భార్య చనిపోయినట్టు వార్త రాలేదు. రావాలని నేను కోరుకోవడం లేదు, కానీ అలా వార్తలు వచ్చి ఉంటే నేను ఈరోజు ఈ ప్రెస్ మీట్ను పెట్టి ఉండేవాడిని కూడా కాదు. నా కుటుంబంలో ఇలాంటి ఘోరం ఒకటి జరిగిందని కూడా నా శ్రేయోభిలాషులకు, మిత్రులకు తెలియదు. వాళ్లకు విషయం తెలియక హ్యాపీ సంక్రాంతి, హ్యాపీ భోగి, హ్యాపీ గనుమ అంటూ శుభాకాంక్షలు చెప్తూ మెసేజ్లు పంపిస్తూ ఉన్నారు. వాళ్లకు నేనేం బదిలివ్వాలో కూడా తెలియని పరిస్థితిలో నేను ఉండిపోయాను. ప్రభు జర్నలిస్ట్ కదా, అతని భార్య ఆత్మహత్య చేసుకుంటే మీడియాలో ఒక్క వార్త కూడా రాకుండా చేసుకున్నాడు, భలే మేనేజ్ చేసుకున్నాడని అంటున్న వాళ్ళు కూడా ఉన్నారు. నా భార్య ఎలా చనిపోయిందో, ఏం జరిగిందో అంతా కూడా పోలీసు శాఖ వారి వద్ద ఆధారాలు ఉన్నాయి. నా భార్య తన ఫోన్లో ఆ వీడియోను రికార్డ్ చేయకపోయి ఉంటే కనుక అందరూ నన్నే అనుమానించేవారేమో, నన్నే అరెస్ట్ చేసేవాళ్ళేమో కూడా. నా కుటుంబంలో అసలు ఏం జరిగిందో తెలుసుకోకుండా ఎవరికి నచ్చిన కథలు వాళ్ళు అల్లుకొని మాట్లాడుకుంటుంటే బారేసి ఈ ప్రెస్ మీట్ను పెడుతున్నాను. హైదరాబాద్ వంటి మహానగరంలో ఒక మనిషి తప్పిపోతే తనను వెతకడానికి సరైన సీసీటీవీ ఫుటేజ్ ఇంతవరకు దొరకలేదంటే నిజంగా ఆశ్చర్యం కలుగుతోంది. దుర్గం చెరువు లాంటి ఏరియా ఎంతో అభివృద్ధి చెందిన ఏరియా. అంత బాగా అభివృద్ధి చెందిన ప్రాంతం ఇప్పుడు ఆత్మహత్యలకు నెలవుగా మిగలటం ఎంతో బాధేస్తుంది. చిత్ర పరిశ్రమలో ఒక జర్నలిస్టుగా ఎంతో పేరు ప్రఖ్యాతులకు సంబంధించిన నాకు నా భార్య మిస్ అయితే ఆమె ఎక్కడికి వెళ్ళిందో, చనిపోయిందో, బ్రతికుందో తెలియడానికి 2 రోజులు టైం పట్టింది. జనవరి 2వ తారీఖు రాత్రి నుంచి 5వ తారీఖు వరకు మేము సిటీ అంతా వెతుకుతూనే ఉన్నాము. కానీ దుర్గం చెరువులో దూకి నా భార్య చనిపోతే ఆ మృతదేహాన్ని కలెక్ట్ చేసుకుని ఆసుపత్రికి తరలించి మార్చురీలో పెట్టించారు పోలీసులు. ఆ విషయాన్ని పంజాగుట్ట పోలీసులకు సమాచారం ఇచ్చామని వాళ్ళంటారు, ఇవ్వలేదని వీళ్ళంటారు. సమాచార లోపం వల్ల విషయం మాకు తెలియక నా భార్య మృతదేహం ఓ అనాథశం వల్ల 2 రోజుల పాటు మార్చురీలోనే ఉండిపోయింది. ఈ ఘటన నన్ను ఎంతో కలిచివేసింది. నాకు జరిగిన ఈ అన్యాయం మరెవరికీ జరగకుండా పోలీసు వరకు తగిన చర్యలు తీసుకుని అవసరమైన చోట్ల సీసీటీవీలను అమరుస్తారని కోరుకుంటున్నానంటూ జర్నలిస్ట్ ప్రభు గారు ఆవేదన వ్యక్తం చేస్తూ మాట్లాడారు. అయితే అసలు దుర్గామాధవి గారు ఎందుకు చనిపోయారా అని ఆరాధిస్తే అసలు కారణం ఏమిటనేది వెలుగులోకి వచ్చింది. దుర్గామాధవి గారు తన చివరి వీడియోలో చెప్పిన పేర్లు వేరెవరివో కాదు, తన కన్న తల్లి
అన్న వదినతో పాటుగా దుర్గామాధవి గారికి బంధువులైన మన్నెం ఆదినారాయణ, ఆయన తమ్ముడు, చెల్లెలి పేర్లను తన వీడియోలో ఆమె ప్రస్తావించారు. దుర్గామాధవి గారికి పుట్టింటి వైపు నుంచి ఆస్తి వ్యవహారాల్లో గొడవలున్నాయి. తనకు న్యాయంగా దక్కాల్సిన ఆస్తిని ఇవ్వకుండా ఆస్తినంతా అన్నయ్యకే రాసి ఇవ్వడంపై దుర్గామాధవి గారు తన కుటుంబ సభ్యులతో గొడవ పడుతూ వచ్చారు. ఆ ఆస్తి గీస్తి మనకు అక్కర్లేదులే, వదిలేయి ఈ గొడవ అని ప్రభుగారు ఎన్నిసార్లు చెప్పినా ఆమె మాత్రం వదిలిపెట్టలేదట. ఈ విషయంపైనే గొడవలు పడుతూ డిప్రెషన్కు లోనై మోసపోయానన్న బాధతోనే ఆమె ఈ దారుణానికి పాల్పడటం జరిగింది. ఇదండి జర్నలిస్ట్ ప్రభు గారి జీవితంలో జరిగిన విషాద ఘటనకు సంబంధించిన వివరాలు. మరిన్ని వీడియోల కోసం మా కొత్త ముచ్చట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.